వెల్కమ్ టు నాగేనానిచ మ్యాథ్స్ డే 45 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికి కూడా స్వాగతం. సో నిన్నటి వరకు కూడా మనం లాగరిథమ్స్ చాప్టర్లో 1.5 ఎక్సర్సైజ్లో ఫస్ట్ రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనం సెకండ్ రామంలో ప్రాబ్లమ్స్ అదేవిధంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వదు. సో రేపుతో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో లాగరిథమ్ చాప్టర్ లో a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n దీన్ని ఏమంటాం అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఘాత రూపం అంటాం. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ని మనం లాగరిథమిక్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తే log n టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సో ఇక్కడ a గ్రేటర్ దెన్ 0 అండ్ a నాట్ ఈక్వల్ టు 1 అండ్ n గ్రేటర్ దెన్ 0 అండ్ a కామా n బిలాంగ్స్ టు క్యాపిటల్ R. అంటే a వాల్యూ ఎప్పుడు కూడా ఇక్కడ మనకి 1 తీసుకోదు. a అనేది ఒక పాజిటివ్ నెంబర్, అదేవిధంగా n కూడా పాజిటివ్ అవుతుంది. సో ఈ a కామా n బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో ధన వాస్తవ సంఖ్యలు పాజిటివ్ రియల్ నెంబర్స్ అన్నమాట. సో x వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డిఫైన్ చేసుకున్న తర్వాత log 1 టు ఎనీ బేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పుకోవడం జరిగింది. సో log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా లాగరిథమ్ సంబంధించిన ప్రాపర్టీస్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనం చెప్పుకోవడం జరిగింది. సో log of xy is equal to log x plus log y, log x by y is equal to log x minus log y, log x power m is equal to m log x. So అదేవిధంగా log a to the base b is equal to 1 by log b to the base a. సో ఈ ప్రాపర్టీస్ చెప్పుకున్న తర్వాత మనం ఈ లాగరిథమ్స్ చాప్టర్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇవన్నీ కూడా మీకు అందరికీ బాగా వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ బాగా చేయగలుగుతాం. సో మరి ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ 1.5లో సో రిమైనింగ్ సెకండ్ రామన్, థర్డ్ రామన్, ఫోర్త్ రామన్లో ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పుకుందాం. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ రేపు క్లాస్తో కంప్లీట్ చేసుకొని ఈ చాప్టర్ని మనం ఫినిష్ చేసుకుందాం. అదేవిధంగా ఈ చాప్టర్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సండే రియల్ నెంబర్ సంబంధించి గ్రాండ్ టెస్ట్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టాటిస్టిక్స్, సాంఖ్యిక శాస్త్రం అనే చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో మరి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. Let us start the class. సో నిన్న మనం ఎక్సర్సైజ్ 1.5లో ఫస్ట్ రామంలో ప్రాబ్లమ్స్ చేసాం. సో ఈరోజు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో సెకండ్ రామంలో రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ log n అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్ వెన్ ఎవర్ పాసిబుల్. సో ఈ ప్రాబ్లంలో మనకి ఈ రామంలో 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ వాటి ప్రాబ్లంలో ఏమడుగుతున్నారంటే, సో log 2 ప్లస్ log 5 ఇచ్చింది. దీన్ని సింగిల్ లాగరిథం కింద కన్వర్ట్ చేసి దాని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలిగితే దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో మనం తీసుకుందాం ఫస్ట్ ప్రాబ్లం. సో log 2 ప్లస్ log 5. సో log 2 ప్లస్ log 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం log ab కింద రాయొచ్చు. So this is equal to log 2 into 5. So this is equal to 2 5s are 10. సో మనకి ఎప్పుడైనా సరే బేస్ లేకపోతే బేస్ 10 గా పెట్టుకోవాలని ఇంతకు ముందు మీకు చెప్పడం జరిగింది, కామన్ లాగరిథమ్స్ కాబట్టి ఇవి. సో log 10 బేస్ 10 దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి 1 అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సపోజ్ log 7 అని ఇచ్చారనుకోండి, దీని బేస్ ఇవ్వకపోతే దీని బేస్ మనం 10 గా తీసుకోవాలి. సో ఆ విధంగా log 2 ప్లస్ log 5 అని ఇవ్వడం జరిగింది. సో log 2 ప్లస్ log 5 అంటే log a ప్లస్ log b ఫార్ములాలో ఉంది. సో దీన్ని మనం log ab కింద రాసుకున్నట్టయితే log 2 into 5 అవుతుంది. సో log 2 into 5 అంటే 2 5s are 10 అవుతుంది. సో బేస్ లేదంటే ఆ బేస్ మనం 10 గా పెట్టుకోవాలి. సో కామన్ లాగరిథమ్స్ ఎప్పుడు కూడా బేస్ 10 ఉంటుంది కాబట్టి సో log 10 బేస్ 10 దీని వాల్యూ వచ్చి 1 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం, log 16 base 2 minus log 2 base 2. సో ఇది log a minus log b ఫార్ములాలో ఉంది. మనం ఎలా రాయాలంటే log a b కింద రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు log 16 by 2 base 2 కింద రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 16 by 2 అంటే మనకి ఎంత అవుతుంది, log 8 అవుతుంది, బేస్ 2 అవుతుంది. సో 16 by 2 దాని యొక్క వాల్యూ వచ్చి 8 అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 8 నెల రాసుకోవచ్చు, 2 క్యూబ్ బేస్ 2 అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది log a పవర్ m ఫార్ములా ఉంది కాబట్టి m log a కింద రాసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 log 2 బేస్ 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లైడ్ బై log 2 బేస్ 2 అంటే దీని వాల్యూ వచ్చి 1 అవుతుంది. 3 1s are
3. సో log a మైనస్ log b ఫార్ములా ఉంది. log a బై కింద రాసుకోవాలి. ఫస్ట్ రాసుకున్న తర్వాత 16/2 అంటే దాని యొక్క వాల్యూ వచ్చి 8 అవుతుంది. సో log 8 బేస్ 2 అవుతుంది. సో 8 ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఇది ఎలా ఉందంటే మనకి log a పవర్ m ఫార్ములా log a పవర్ m టు ద బేస్ b అనుకోండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం m log a బేస్ b కింద రాస్తాం. సో అదేవిధంగా దీన్ని log 2 క్యూబ్ బేస్ 2 అంటే ఎలా రాసుకోవచ్చు 3 log 2 బేస్ 2 అని రాసుకోవచ్చు. log 2 బేస్ 2 దీని వాల్యూ వచ్చి 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 3 మల్టిప్లైడ్ బై 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ వన్, థర్డ్ ప్రాబ్లం 3 log 4 base 64. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి ఎలా ఉందంటే m log a టు ద బేస్ b లా ఉంది. ఇలా ఉంటే ఎలా రాసుకుంటాం మనం log a పవర్ m టు ద బేస్ b అని రాసుకుంటాం. సో అదే విధంగా దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం log 4 క్యూబ్ బేస్ 64 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 4 క్యూబ్ అంటే దాని వాల్యూ వచ్చి 64 అవుతుంది. 64 బేస్ 64, సో దీని వాల్యూ వచ్చి 1 అవుతుంది. సో 3 log 4 బేస్ 64 ఉంది. సో ఇక్కడ మనకి 3 ఆటోమేటిక్ పవర్ కింద వెళ్తుంది కాబట్టి సో ఈ ఫార్ములా ప్రకారం సో log 4 క్యూబ్ బేస్ 64 వచ్చింది. 4 క్యూబ్ అంటే 64 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ log 64 బేస్ 64, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. సో 2 log 3 మైనస్ 3 log 2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం log 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. log 3 స్క్వేర్ మైనస్ log 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 3 స్క్వేర్ అంటే log 9 అని రాసుకోవచ్చు. మైనస్ log 2 క్యూబ్ అంటే log 8 అని రాసుకోవచ్చు. సో log a మైనస్ log b ఫార్ములా ఉంది కాబట్టి log a బై b కింద రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు log 9/8. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయడానికి ఏం లేదు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఇక్కడతో ఆఫ్ చేయాలి. సో 2 log 3 మైనస్ 3 log 2. సో m log a లాగా ఉంది, log a పవర్ m కింద రాసుకోవచ్చు. ఇక్కడ కూడా m log a లాగా ఉంది, log a పవర్ m కింద రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. log 9 మైనస్ log 8, log a మైనస్ log b ఫార్ములా ఉంది, log a బై b కింద రాసుకోవచ్చు. సో ఈవెన్ ఇక్కడ బేస్ 10 వచ్చినప్పుడు కూడా దీని వాల్యూ మనం సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు. సో అక్కడతో ఆ ప్రాబ్లం ఆఫ్ చేయాలి. సో సెకండ్ రోమన్ లో లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్. సో log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2. సో ఫస్ట్ మనం ఈ రెండు కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. log 10 ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను నేను. ప్లస్ m log a లాగా ఉంది, a పవర్ m కింద రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. మైనస్ log 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 10 ప్లస్ log 3 స్క్వేర్ అంటే log 9 అవుతుంది. మైనస్ log 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b అంటే log ఆఫ్ ab అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 10 into 9 ఇలా బ్రాకెట్ లో పెట్టుకోండి, మైనస్ log 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 10 9s are 90. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 90 మైనస్ log 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ log b అంటే log a బై b అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ log 90/2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 90/2 అంటే దీని వాల్యూ వచ్చి 45 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు log 45. సో బేస్ 10 వేసుకున్న దీని వాల్యూ మనం సింప్లిఫై చేయలేము కాబట్టి ఇక్కడతో దీన్ని ఆఫ్ చేద్దాం. సో వన్స్ అగైన్ log 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2. సో ఫస్ట్ ఇక్కడ మనం 2 log 3 ని రాసుకోవచ్చు అంటే log 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు మైనస్ log 2. సో నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది. ఇక్కడ log a ప్లస్ log b ఫార్ములా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఇది. సో log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ ab అవుతుంది. సో మైనస్ log 2 అవుతుంది. సో ఇదంతా మళ్ళీ అగైన్ ఎలా కనిపిస్తుంది, log a మైనస్ log b లా ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వల్ log
10 into 9 అంటే 90 అవుతుంది మైనస్ log 2. సో log a మైనస్ log b అండ్ log a by b కింద రాయడం జరిగింది. సో దట్ ఈస్ ఈక్వల్ 90/2 అంటే దాని వాల్యూ వచ్చి 45 అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ రోమన్, evaluate each of the following in terms of x and y if it is given x is equal to log 3 base 2 and y is equal to log 5 base 2. సో ఇక్కడ x వాల్యూని log 3 base 2 కి అసైన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా y వాల్యూని log 5 base 2 కి అసైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ log 15 base 2 ని మనం ఎక్స్పాండ్ చేయాలి సార్. ఎక్స్పాండ్ చేసి ఆటోమేటిక్ x ఉన్న ప్లేస్ లో log 3 base 2 ఉన్న ప్లేస్ లో x రాయాలి, log 5 base 2 ఉన్న ప్లేస్ లో y రాయాలి. y రాసుకుంటే మనకు ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y వస్తుంది అనమాట. చూడండి ప్రాబ్లంలో ఏంటంటే log 15 base 2 ఉంది కదా, దాన్ని విస్తరించి రాయాలి. విస్తరించి రాసిన తర్వాత దాంట్లో ఎక్కడైనా మనకి log 3 కనిపిస్తే దాని ప్లేస్ లో x వేసుకోవాలి, log 5 కనిపిస్తే దాని ప్లేస్ లో y వేసుకోవాలి. సో అది ప్రాబ్లం. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం మనం. సో ఫస్ట్ ప్రాబ్లం log 15 base 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 15 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, ఏమవుతుంది అది 3 into 5 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 3 into 5 base 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములాలో ఉంది, log ab ఫార్ములా ఉంది. log a ప్లస్ log b కింద రాసుకున్నట్లయితే log 3 base 2 ప్లస్ log 5 base 2 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 3 base 2 plus log 5 base 2. log 3 base 2 అంటే దీని వాల్యూ దేనికి ఈక్వల్, x కి ఈక్వల్. సో x ప్లస్ log 5 base 2 అంటే దీని వాల్యూ y కి ఈక్వల్, y అని రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. సో ఈ విధంగా ఈ ఫస్ట్ ప్రాబ్లం చేయాలి. సో అన్ని x లోని y లోని ఎక్స్ప్రెస్ చేయాలి అంతే. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్. సో log 7.5 base 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే 7.5 ఎలా రాస్తానంటే 75/10 అని రాసుకోవచ్చు, అవునా కదా. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కి, సో మనం ఎలా పెట్టుకోవచ్చు, ఇక్కడ 10 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు. సో దీన్ని మనం 75/10 అని రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది, log a by b ఫామ్ లో ఉంది. log a by b కి ఫామ్ ఏంటి మనకి, log a మైనస్ log b. సో దీన్ని ఆ విధంగా రాసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు log 75 base 2 minus log 10 base 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 75 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం అనుకోండి, ఎంత అవుతుంది మనకి 3 into 5² అవుతుంది. 75 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే చూడండి ఒకసారి, 75 ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ వచ్చి 5 అవుతుంది. సో 5 వచ్చి దీంట్లో 15 టైమ్స్. సో 5 వచ్చి దీంట్లో 15 టైమ్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15 5s are 75. అగైన్ 5 వచ్చి దీంట్లో 3 టైమ్స్. సో మనం 75 ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అంటే 3 into 5² అని రాసుకోవచ్చు. 3 into 5². ఓకే, బేస్ 2. సో మైనస్ log 10 ఎలా రాయొచ్చు మనం, 2 into 5 అని రాయొచ్చు. సో 2 into 5 base 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏ ఫార్ములా కనిపిస్తుంది, log a b. log a b అంటే log a ప్లస్ log b. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 3 base 2 ప్లస్ log 5² base 2 మైనస్, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి, బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా మైనస్ ముందు వచ్చినప్పుడు. ఇక్కడ log ab కింద ఉంది కూడా, దీని ఎలా రాసుకోవచ్చు, log 2 base 2 ప్లస్ log 5 base 2. సో ఈ విధంగా రాసుకో. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 3 base 2, log a4 m ఉంది, m log a కింద రాసుకున్నట్లయితే 2 log 5 base 2 అని రాసుకోవచ్చు. మైనస్ లోపలికి మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే, సో దిస్ ఈజ్ ఈక్వల్ log 2 base 2 మైనస్ log 5 base 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 3 base 2 అంటే దీని వాల్యూ x అవుతుంది. అదేవిధంగా log 5 base 2 అంటే log 5 base 2 దీని వాల్యూ y కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుంది. మైనస్ log 2 base 2 అంటే దీని వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ మరలా అగైన్ y వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఫైనల్గా ఏమవుతుందంటే మనకి ఇక్కడ x వచ్చింది, ప్లస్ 2y మైనస్ y అంటే ప్లస్ y అవుతుంది, మైనస్ 1.
సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లంలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తాను చూడండి. లాగ్ 77.5 బేస్డ్ అని ఇవ్వడం జరిగింది. 7.5 నెల రాసుకోవచ్చు, మనం 75/10 అని రాసుకోవచ్చు బేస్ 2. ఓకే, సో ఇప్పుడు మనం లాగ్ ఏబిబి ఫామ్ లో ఉంది కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి కింద రాసుకున్నట్లయితే దీన్ని లాగ్ 75 బేస్ 2 మైనస్ లాగ్ 10 బేస్ 2 వచ్చింది. 75 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే లాగ్ 3 ఇంటూ 5 స్క్వేర్ బేస్ 2 మైనస్ లాగ్ 10 అని రాసుకోవచ్చు, 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ లాగ్ ఏబి కింద కనిపిస్తుంది, మళ్ళీ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద రాశాను. సో ఇక్కడ మైనస్ పెట్టుకుని బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. సో లాగ్ ఏబి లా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద రాశాను అగైన్. సో ఇక్కడ లాగ్ ఏ పవర్ ఎం కింద ఉంది, సో 2 log 5 బేస్ 2 ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. ఇక్కడ మైనస్ ని లోపల డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, మైనస్ మైనస్ వచ్చింది ఇక్కడ. సో లాగ్ 3 బేస్ 2 అంటే దీని వాల్యూ ఎక్స్ వచ్చింది, 2 మల్టిప్లైడ్ బై లాగ్ 5 బేస్ 2 అంటే దీని వాల్యూ y వచ్చింది, మైనస్ లాగ్ 2 బేస్ 2 అంటే దీని వాల్యూ 1, లాగ్ 5 బేస్ 2 దీని వాల్యూ వచ్చి y. సో దిస్ ఈక్వల్ x ప్లస్ 2y మైనస్ y అంటే y మైనస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ x ప్లస్ y మైనస్ 1. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో దీంట్లో థర్డ్ వన్ ఏంటంటే, థర్డ్ ప్రాబ్లం లాగ్ 60 బేస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 16 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. 16 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 16 డివైడ్ చేసే నెంబర్ వచ్చి 5 అవుతుంది, 5 వచ్చి 12 టైమ్స్, అగైన్ ప్రైమ్ నెంబర్ వచ్చి 3 వచ్చి దీంట్లో 4 టైమ్స్, 2 వచ్చి దీంట్లో 2 టైమ్స్. సో 16 వల్ల ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 కే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, బేస్ 2 ఇది లాగ్ ఏ బిసి లా ఉంది. సో రాసుకుంటే మనకి లాగ్ ఏ అంటే లాగ్ 2 స్క్వేర్ బేస్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 ప్లస్ లాగ్ 5 బేస్ 2. ఓకే, మీ అందరికీ కూడా లాగ్ ఏ log of AB is equal to log A plus log B అని రాస్తాం. అలాగే log of ABC ఉంటే log A plus log B plus log C, log of ABCD ఉంటే log A plus log B plus log B log C plus log D ఎలా రాసుకోవాలి. సో దీని ప్రకారం రాయడం జరిగింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఫామ్ లో ఉంది కాబట్టి ఇది చూడండి, లాగ్ ఏ పవర్ ఎం ఫామ్ లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ 2 log 2. సో 2 log 2 బేస్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, x అవుతుంది. సో x ప్లస్ లాగ్ 5 బేస్ 2 దీని వాల్యూ y అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 బేస్ 2 దీని వాల్యూ 1 అవుతుంది. సో 2 ఇంటూ 1 ఎంత అవుతుంది మనకి, 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ x ప్లస్ y. సో వన్స్ అగైన్ లాగ్ 16 బేస్ 2 దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే లాగ్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 అవుతుంది. సో లాగ్ ఆఫ్ ఏబిసి లా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి కింద రాసుకున్నాను బేస్ 2 పెట్టుకొని. సో దీన్ని లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఏ పవర్ ఎం లా ఉంది కాబట్టి ఎలా రాశానంటే ఎం లాగ్ ఈ కింద రాయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 బేస్ 2 దీని వాల్యూ వచ్చి x, లాగ్ 5 బేస్ 2 దీని వాల్యూ వచ్చి y వేసుకున్నాను. సో లాగ్ 2 బేస్ 2 దీని వాల్యూ వచ్చి 1 కాబట్టి 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ x ప్లస్ y. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం log 6750 బేస్ 2. సో ఇక్కడ చూడండి 6750 దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 5 లో చూసుకుందాం. 5 వచ్చి 13 5s are 65 కాబట్టి నెక్స్ట్ 5 టైమ్స్ 0. సో అగైన్ 5 వచ్చి 2 టైమ్స్ 35 లో 7 టైమ్స్ 270. నెక్స్ట్ అగైన్ 5 వచ్చి దీంట్లో 5 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో దీంట్లో 3 వచ్చి సో 1 టైమ్ అండ్ 8 టైమ్స్ 18 టైమ్స్. సో దీంట్లో అగైన్ మరలా 3 6 టైమ్స్, 3 వచ్చి దీంట్లో 2 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 6750 1 2 3 అంటే దీన్ని 5 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 అని రాసుకోవచ్చు దీన్ని. సో రాసుకున్న తర్వాత బేస్ 2 వేసుకున్నాం. సో లాగ్ ఆఫ్ ఏబిసి లా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి కింద రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 5 క్యూబ్ ప్లస్ బేస్ 2 లాగ్ 3 క్యూబ్ బేస్ 2 ప్లస్ లాగ్ 2 బేస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు
3 log 5 base 2 log a power m లా ఉంది కాబట్టి 3 log 5 base 2 ప్లస్ 3 log 3 base 2 plus log 2 base 2. So this is equal to 3 multiplied by log 5 base 2 దీని వాల్యూ y అవుతుంది కాబట్టి 3y, log 3 base 2 దీని వాల్యూ x అవుతుంది కాబట్టి 3y plus 3x, log 2 base 2 దీని వాల్యూ వచ్చి మనకి 1 అవుతుంది కాబట్టి plus 1. So this is equal to 3y plus 3x plus 1 or 3x plus 3y plus 1 ఏదన్నా ఒకటే. సో ఈ విధంగా రాసుకోవాలి. సో ఈ ప్రాబ్లం అంతా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్గా చేయాలి. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్కడ రాంగ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లంలో ఆన్సర్ మనకి రాంగ్ వస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే లాగ్ ఆఫ్ ఏబిసి ఎక్స్పాండ్ చేసిన జరిగింది. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి కింద. సో దాంట్లో మనకు కావాల్సిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. మనకు కావాల్సిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దట్ ఈస్ ఈక్వల్ టు 3x plus 3y plus 1. So we'll get the required answer. So next fourth Roman, expand the following. Expand the following. So fourth Roman లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం మనం. So log 1000. So దీన్ని ఎక్స్పాండ్ చేయాలి ఇప్పుడు మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log 1000 అంటే ఎలా రాసుకోవచ్చు మనం 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 log 10. సో ఇక్కడతో మనకి ఈ ప్రాబ్లం అయిపోయింది. సో సింపుల్గా మాట 10 క్యూబ్ అని రాసుకుంటే 1000ని ఎప్పుడైతే దీన్ని మనం 10 క్యూబ్ అని రాసుకున్నామో ఆటోమేటిక్గా ఇది మనకి 3 log 10 అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేసాం. సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ బ్రాకెట్ పెట్టుకోవాలి. సార్ ఇప్పుడు మనం బ్రాకెట్ పెట్టుకొని లాగ్ 10 ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లైడ్ బై ఇప్పుడు మనకి లాగ్ ఏబి లా ఉంది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ లాగ్ 2 ప్లస్ లాగ్ 5 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే 3 log 2 ప్లస్ 3 log 5. సో ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లాగ్ 1000 ఉంది కదా లాగ్ 1000 నేను 10 క్యూబ్ అని రాసుకున్నాను. సో ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా 1000ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి కూడా చేసుకోవచ్చు. సో అలా కాకుండా 10 క్యూబ్ అని రాసాను. ఫస్ట్ రాసిన తర్వాత 3 మల్టిప్లైడ్ బై లాగ్ 10 వచ్చింది. లాగ్ 10 అగైన్ మనం లాగ్ 2 ఇంటూ 5 అని రాశాను. సో లాగ్ ఆఫ్ ఏబి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని రాసుకొని ఇలా లాగ్ పంపించడం జరిగింది. సో దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే సెకండ్ మెథడ్ చూడండి. 1000 ఉంది కదా 1000ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. సో 5 ఇందులో 200 టైమ్స్, అగైన్ 5 ఇందులో 40 టైమ్స్, అగైన్ 5 40 టైమ్స్, 5 8 టైమ్స్, 2 4 టైమ్స్, 2 2 టైమ్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం లాగ్ 1000 అంటే ఎలా రాసుకోవచ్చు సెకండ్ మెథడ్ ఇది. లాగ్ 1000 ఎలా రాసుకోవచ్చు 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది లాగ్ ఏబి ఫామ్ లో ఉంది కాబట్టి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద రాసినట్లయితే లాగ్ 5 క్యూబ్ ప్లస్ లాగ్ 2 క్యూబ్. సో లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం లాగ్ ఏ కాబట్టి 3 log 5 ప్లస్ 3 log 2. సో సేమ్ ఆన్సర్స్ ఇక్కడ వచ్చినాయి. సో డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు థాట్ అలా వచ్చింది అలా చేశాను. కానీ యాక్చువల్గా ఇది సెకండ్ వేలో చేయడం మంచిది. ఎందువల్లంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం చాలా మంచిది అనమాట. సో మీరు సెకండ్ మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మెథడ్ కంటే సెకండ్ మెథడ్ బెటర్. సో నెక్స్ట్ లాగ్ సెకండ్ ప్రాబ్లం లాగ్ 128 బేస్ 625. సో బిఫోర్ మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడం చాలా మంచిది. చేద్దాం. సో లాగ్ ఏబిబి ఫామ్ లో ఉంది కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని లాగ్ ఏ మైనస్ లాగ్ బి కింద రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ లాగ్ 128 మైనస్ లాగ్ 625. ఓకే. సో ఇక్కడ 128 తీసుకోండి. 128ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. సో 2 వచ్చి దీంట్లో హౌ మెనీ టైమ్స్ 56 టైమ్స్,
సారీ 2 వచ్చి దీంట్లో 6 టైమ్స్ 64 టైమ్స్. సో అగైన్ 2 వచ్చి దీంట్లో 32 టైమ్స్. సో 32 అంటే 2 పవర్ 5 కాబట్టి సో ఇది మనకి ఎంత అవుతుంది 2 పవర్ 7. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఎంత వస్తుందంటే మనకి log 2 పవర్ 7 మైనస్ log 625. సో దీన్ని 5 పవర్ 4 అని రాయొచ్చు. 625ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో మనం దాన్ని 5 పవర్ 4 కింద రాసుకోవచ్చు. సో 625 తీసుకోండి. సో 5 వచ్చి దీంట్లో సో 1 టైమ్ 125 టైమ్స్. సో అగైన్ 5 వచ్చి సో దీంట్లో 25 టైమ్స్. సో 5 వచ్చి దీంట్లో 5 టైమ్స్. సో మనం 625 5 పవర్ 4 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 log 2 log a4m ఫార్ములా ఉంది కాబట్టి 7 log 2 మైనస్ 4 log 5. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, m log a కాబట్టి 2 log x ప్లస్ 3 log y ప్లస్ 3 log z అవుతుంది. సో ఈ విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, log pq by r. సో ఇదంతా కూడా log a by b ఫార్ములా ఉంది. log a by b అంటే log a మైనస్ log b అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log pr మైనస్ log r, సారీ log pq మైనస్ log r. సో అగైన్ ఇక్కడ చూసినట్లయితే log ab ఫార్ములా ఉంది. దాని ఎలా రాసుకోవచ్చు మనం log a ప్లస్ log b అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ log p ప్లస్ log q మైనస్ log r. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సింపుల్ ప్రాబ్లమ్స్ అని నెగ్లెక్ట్ చేయకండి. ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు రాంగ్ చేయడం. సో ఫిఫ్త్ వన్, log square root of x cube by y square. సో ఎప్పుడైనా సరే మనకి ఇలాగా చూడండి రూట్ ఎక్స్ అని ఉందనుకోండి. రూట్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం ఎక్స్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకి log స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ అని ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే నేను log ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ హోల్ పవర్ 1/2 అని రాసుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ log a4m లా ఉంది కాబట్టి m log a అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 log బ్రాకెట్ పెట్టుకుందాం ఇక్కడ. సో log a by b, సో x క్యూబ్ బై y స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 బ్రాకెట్ ఓపెన్ చేయండి. log a by b ఫార్ములా ఉంది. log a మైనస్ log b అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు log x క్యూబ్ మైనస్ log y స్క్వేర్. సో 1/2ని లోపలికి డిస్ట్రిబ్యూట్ చేయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ముందు దీన్ని log a4m ఉంది m log a కింద రాద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 log x మైనస్ 2 log y. సో ఇప్పుడు 1/2ని డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 1s are 3 అవుతుంది, మల్టిప్లై చేస్తుంది కాబట్టి 3/2 log x మైనస్ 2 1s are 2, 2/2 అంటే 1 అవుతుంది log y. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో వన్స్ అగైన్ log స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ రూట్ ఎలా రాసుకోవచ్చు అంటే పవర్ 1/2 కింద రాసుకోవచ్చు. సో ఇది m log a ఉంది కాబట్టి 1/2 log x క్యూబ్ బై వై స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 log a by b ఈజ్ ఈక్వల్ log a మైనస్ log b. సో log x క్యూబ్ అంటే 3 log x మైనస్ 2 log y కింద రాసుకోవచ్చు. సో 1/2ని మనం ఆపరేట్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ 3/2 log x మైనస్ 2/2 అంటే 1 అవుతుంది log y. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో ఫిఫ్త్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఫిఫ్త్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దీన్ని చేద్దాం. సో ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. సో ఇక్కడ మనం గమనించండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం యూజ్ చేసుకుని దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో మనం ఏం చేద్దామండి, ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ సొల్యూషన్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను. సొల్యూషన్, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
25xy is given. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆన్సర్ లో చూడండి ఒకసారి, ఇక్కడ 2 log x plus y వచ్చింది. అంటే ఈ 2 ని పైకి పంపిస్తే ఏమవుతుంది, log x plus y whole square. సో అంటే x plus y whole square వచ్చింది. సో ఇక్కడ x square plus y square ఉంది. సో ఇది x plus y whole square కింద మారాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి 2 plus 2xy కావాలి. సో ఇక్కడ plus 2xy యాడ్ చేస్తే కుదురుతుందా, కుదరదు. ఇక్కడ కూడా plus 2xy యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం లో లాజిక్ అంతా ఏంటంటే బోత్ సైడ్స్ 2xy ని యాడ్ చేయాలి. అది ఎలా తెలిసింది, ఇక్కడ ఆన్సర్ ని బట్టి మాట 2 log x plus y is equal to, దీన్ని ఎలా రాసుకోవచ్చు, log x plus y whole square అని రాసుకోవచ్చు. కాబట్టి దాని నుండి మనకి ఇది అర్థమైంది. సో యాడింగ్ plus 2xy on both sides, so we will get this implies x square plus y square plus 2xy is equal to 25xy plus 2xy. So this implies, so దీని వాల్యూ చూసుకున్నట్లయితే ఏమవుతుంది మనకి x plus y whole square అవుతుంది. సో x plus y whole square is equal to 27xy. So taking logs on both sides, so this implies taking logs on both sides. So log x plus y whole square is equal to log 27xy. So this implies, so this is the form log a power m. So log a power m is equal to m log a. This is equal to 2 log x plus y is equal to log 27 can be expressed as 3 cube into x into y. So this implies, so 2 log x plus y, 2 log x plus y is equal to log abc ఫార్ములా ఉంది. log abc అంటే log a plus log b plus log c అవుతుంది. సో దాని ప్రకారం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే log 3 cube plus log x plus log y అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి log 3 cube అంటే ఎలా రాయొచ్చు మనం, 3 log 3 plus log x plus log y. చూడండి ఒకసారి ఆన్సర్. సో దీని ఏమొచ్చింది మనకి 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. సో మనం ప్రూవ్ చేయవలసింది ప్రూవ్ అయిందన్నమాట. సో వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy ఉంది కదా, సో దీన్ని తీసుకున్నాను నేను. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్రాబ్లం చూసినట్లయితే, సో ప్రాబ్లంలో చూసినట్లయితే ఇక్కడ ఈ 2ని పైకి పంపించినట్లయితే ఏమవుతుంది మనకి log x plus y హోల్ స్క్వేర్ అవుతుంది. సో అంటే మనకి x plus y హోల్ స్క్వేర్ ఫార్ములాలో దీన్ని కన్వర్ట్ చేసుకోగలగాలి. సో అంటే ఇక్కడ x plus y హోల్ స్క్వేర్ రావాలంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది. ఏ టర్మ్ మిస్ అయింది మనకి, 2xy టర్మ్ మిస్ అయింది కాబట్టి బోత్ సైడ్స్ 2xy యాడ్ చేశాను నేను. అప్పుడు ఏమవుతుంది చూడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ 25xy ప్లస్ 2xy వచ్చింది. సో ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఉంది కాబట్టి x ప్లస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy అంటే 27xy వచ్చింది. Taking logs on both sides, we get log x plus y whole square is equal to log 27xy. So log a power m ఫార్ములా ఉంది, m log a కింద రాసుకున్నట్లయితే 2 log x plus y వచ్చింది. సో log abc కింద ఉంది, దానికంటే ముందుగా 27 3 క్యూబ్ అని రాసుకున్నాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని. సో log a bc is equal to log a plus log b plus log c కింద రాయడం జరిగింది ఇక్కడ. సో అక్కడ log a power m ఫార్ములా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ 3 log 3 plus log x plus log y వచ్చింది. సో ఫైనల్ గా మనకి కావలసిన రిజల్ట్ ఏదైతే ఉందో, ఏదైతే మనం ప్రూవ్ చేయాలో దాన్ని మనం ప్రూవ్ చేయగలిగాం. సో 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y అని ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే.